రిసీవ్ చేసుకున్నాము, ఎలా తయారు చేసామని దాని గురించి కూడా వీడియోస్ పెట్టారు. ఇంకా కొంతమంది అర్థం కాక సతమతం అవుతూ వాళ్ళ అభిప్రాయాలు వాట్సాప్లో చెప్తూ ఉన్నారు. ఓకే, డెఫినెట్లీ వస్తాయి డౌట్స్, కంపల్సరీ రావాలి. డౌట్స్ రాలేదు అంటే మీరు ఆ సబ్జెక్టుని కేర్లెస్ చేసినట్టే, ఏమంటారు? అవునా? సో డౌట్స్ కంపల్సరీ రావాలి. అయితే మళ్ళీ సెప్టెంబర్ 7th and 8th 2 days క్లాసెస్ ఉన్నాయి. నేను ఇలా తోడుచుకుంటున్నాను, మీకు చిరాకు వస్తుంది, నాకు చెమటలు పట్టేసి వస్తున్నాయి అనమాట బాగా. ఇప్పుడే వేడి దగ్గర సోప్స్ ఇంకా పెయిన్ రిలీఫ్ ఆయిల్ చేశాను. ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అయితే ట్రెడిషనల్ మెథడ్లో తయారు చేశారు అనమాట. ట్రెడిషనల్ మెథడ్ అంటే మన పురాణ ఋషులు మహర్షులు వాళ్ళు తయారు చేసే ఆయిల్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. అసలు ఎట్లా అంటే ఇది మనకి జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, స్పాండిలైటిస్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది ఇది. సో ఓకే, ఎనీహో, సో ఈ రోజుకైతే ఒక వర్క్ చేద్దామని వచ్చాను, ఇంకో వర్క్లో పడిపోయాను. ఎందుకంటే మనకి అప్పుడప్పుడు అర్జెంట్ ఆర్డర్స్ ఉంటాయి. సో అర్జెంట్ ఆర్డర్స్ ఉంటే మనం తప్పకుండా టైంకి సెట్ చేసి ఇవ్వాలి కదా. ఎప్పుడైనా కానీ మనకి బిజినెస్లో మనకి సేల్స్ చేయలేకపోతున్నాము అనే రోజులు వేరే ఉంటాయి కదా, అవునా? సో ఆ రోజుల్ని మర్చిపోయేటట్లు చేస్తాయి కొన్ని రోజుల తర్వాత. ఇంకా మనం ఎన్ని అడిగితే అన్ని తయారు చేసి ఇవ్వాలి, ఎప్పుడు అడిగితే అప్పుడు తయారు చేసి ఇవ్వాలి. ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళ అవసరాలు మాత్రం ఇమీడియట్లీనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి అది. ఓకేనా? కస్టమర్స్ ఒక 2 రోజులు 3 రోజులు టైం ఇవ్వండి మేడం అంటే, లేదండి నేను ఊరు వెళ్తున్నాను అని చెప్తున్నారు. నో ప్రాబ్లం, తప్పదు. ఇంకా ట్రైన్ వచ్చేసాను నేను ఇంక ఈరోజు. మండే మన హర్యానా అండ్ గోవా, మహారాష్ట్ర ఇక్కడ స్టూడెంట్స్ వస్తున్నారు. ఈసారి అయితే 50 members ఉంటున్నారు. 50 members. యాక్చువల్గా ఏంటంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు స్పాన్సర్ చేసిందనమాట. సో వాళ్ళకి మీరు ఈ 2 daysలో నేర్చుకునే సబ్జెక్ట్స్ కాదు, యాక్చువల్గా అంటే ఒక 3-4 సబ్జెక్ట్స్ మేము కవర్ చేస్తాం దాంట్లో. సో హర్యానా, గోవా అండ్ మహారాష్ట్ర అంటే మనం ఇంగ్లీషు, హిందీ మిక్సింగ్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అందరికీ ఇంగ్లీషు అర్థం కాదు, ఆ గోవా వాళ్ళు వీళ్ళైతే హిందీ అర్థం కాదు. తప్పదు. ఇంకా మనకి ఏంటంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనము అన్ని లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి, అందరినీ మనము బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అందరు ఎటువైపు నుంచి ఎలాంటి డౌట్ వస్తుంది, ఎలాంటి వాళ్ళకి ఎలా నీడ్ ఉంటుంది, అన్నీ మనము బ్యాలెన్స్డ్గా కవర్ చేయాలి. ఇవన్నీ అలవాటు అయిపోయినాయి నాకు. 2008 నుంచి ఉన్నాను ఇక్కడే. సో ఇంక కొత్త సబ్జెక్ట్ కదా, సో మీరు ఎక్కడో చూస్ చేస్తుంటారు, ఎక్కడో తెలుసుకొని చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ మనం ఇలా కాదు అలా కాదని సెట్ చేసి చెప్తాం కదా. సో ఓకే, సో మీరు తయారు చేసి మళ్ళీ నాకు డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోండి. ఓకే, 7th and 8th September రావాల్సిన వాళ్ళు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా? 1000 rupees పే చేసి రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే 7th మార్నింగ్ వచ్చినప్పుడు మిగతా అమౌంట్ పే చేసేయచ్చు. మీకు చక్కగా నోట్స్ ఇస్తాము, క్లాసు ప్రాక్టికల్గా చూపిస్తాము, 4కి 4 రకాల ఎక్స్ట్రానే మీరు నేర్పిస్తాము ఇక్కడ. ఓకేనా? మీరు ప్రీవియస్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కదా, సో దాంట్లో మీకు తెలుస్తుంది మా స్టూడెంట్స్ ఒపీనియన్ ఎలా ఉంది అనేది. ఓకేనా ఫ్రెండ్స్? సో సరే, మరి లైక్ చేయండి, ఏదైనా కామెంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే రాయండి. ఓకే, షేర్ కూడా చేయండి, ఎవరికైనా నీడ్ ఉంటుంది. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? థ్యాంక్ యూ, సీ యూ, బాయ్ బాయ్. కొత్త సబ్జెక్ట్ కదా, సో మీరు ఎక్కడో చూస్ చేస్తుంటారు, ఎక్కడో తెలుసుకొని చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ మనం ఇలా కాదు అలా కాదని సెట్ చేసి చెప్తాం కదా. సో ఓకే, సో మీరు తయారు చేసి మళ్ళీ నాకు డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోండి. ఓకే, 7th and 8th September రావాల్సిన వాళ్ళు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా? 1000 rupees పే చేసి రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే 7th మార్నింగ్ వచ్చినప్పుడు మిగతా అమౌంట్ పే చేసేయచ్చు. మీకు చక్కగా నోట్స్ ఇస్తాము, క్లాసు ప్రాక్టికల్గా చూపిస్తాము, 4కి 4 రకాల ఎక్స్ట్రానే మీరు నేర్పిస్తాము ఇక్కడ. ఓకేనా? మీరు ప్రీవియస్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కదా, సో దాంట్లో మీకు తెలుస్తుంది మా స్టూడెంట్స్ ఒపీనియన్ ఎలా ఉంది అనేది. ఓకేనా ఫ్రెండ్స్? సో సరే, మరి లైక్ చేయండి, ఏదైనా కామెంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే రాయండి. ఓకే, షేర్ కూడా చేయండి, ఎవరికైనా నీడ్ ఉంటుంది. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? థ్యాంక్ యూ, సీ యూ, బాయ్ బాయ్.